Fourth problem. Find the zero of the polynomial in each of the following cases. First problem. F of x is equal to x plus 2. x plus లో ఏ వాల్యూని పెడితే ఈ పాలినామియల్ మొత్తం జీరో అవుతుందో దాన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఫస్ట్ ప్రాబ్లం. F of x is equal to x plus 2. To find zero of f of x. f of x ని జీరోకి ఈక్వల్ చేయాలి. f of x అంటే x plus 2. x plus 2 is equal to 0. x is equal to 2 రైట్ సైడ్ పోతే minus 2 అవుతుంది. Minus 2 is 0 of x plus 2. x plus లో minus 2 పెడితే ఈ పాలినామియల్ మొత్తం 0 అవుతుంది. సెకండ్ ప్రాబ్లం. f of x is equal to x minus 2. To find 0 of f of x. f of x ని 0కి ఈక్వల్ చేయాలి. f of x అంటే x minus 2 is equal to 0. x is equal to 2ని రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది. 2 ఈజ్ 0 ఆఫ్ x మైనస్ 2. x ప్లస్లో 2ని పెడితే ఈ పాలినామియల్ 0 అవుతుంది. థర్డ్ ప్రాబ్లం. f of x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. టు ఫైండ్ 0 ఆఫ్ f of x. f of xని 0కి ఈక్వల్ చేయాలి. f of x అంటే 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 2x ఈజ్ ఈక్వల్ టు 3ని రైట్ సైడ్ పంపిస్తే minus 3. ఈ రెండు మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి 2ని రైట్ సైడ్ పంపిస్తే by 2 అవుతుంది. minus 3 by 2 ఈజ్ 0 ఆఫ్ 2x ప్లస్ 3. x ప్లస్లో minus 3 by 2 పెడితే ఈ పాలినామియల్ 0 అవుతుంది. ఫోర్త్ ప్రాబ్లం. f of x ఈజ్ ఈక్వల్ టు 2x minus 3. To find 0 of f of x. f of x ని 0కి ఈక్వల్ చేయాలి. f of x అంటే 2x minus 3. 2x minus 3 is equal to 0. 2x is equal to minus 3ని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 3 అవుతుంది. ఈ రెండు డివిజన్ కాబట్టి x is equal to 3 by 2. 3 by 2 is 0 of 2x minus 3. 3 by 2ని x ప్లస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ పాలినామియల్ 0 అవుతుంది. ఫిఫ్త్ ప్రాబ్లం. f of x is equal to x square. To find 0 of f of x. f of xని 0కి ఈక్వల్ చేయాలి. f of x అంటే x square. x square is equal to 0. x square 0 అవుతే x కూడా 0 అవుతుంది. 0 is 0 of x square. x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ పాలినామియల్ అనేది 0 అవుతుంది. సిక్స్త్ ప్రాబ్లం. f of x is equal to px, p does not 0. To find 0 of f of x. f of xని 0కి ఈక్వల్ చేయాలి. f of x అంటే px. px is equal to 0. x is equal to ఈ రెండు మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ఇతరులు పోతే 0 by p అవుతుంది. 0 by p అంటే x is equal to 0. 0 is 0 ఆఫ్ px. 0ని p ప్లస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ పాలినామియల్ 0 అవుతుంది. సెవెంత్ ప్రాబ్లం. f of x is equal to px plus q. p does not 0. pq are real numbers. To find 0 of f of x. f of xని 0కి ఈక్వల్ చేయాలి. f of x అంటే px plus q. px plus q is equal to 0. px is equal to qని రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ q. ఈ రెండు మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి x is equal to minus q by p అవుతుంది. minus q by p is 0 of px plus q. minus q by pని x ప్లస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ పాలినామియల్ 0 అవుతుంది. ఫిఫ్త్ ప్రాబ్లం. If 2 is a 0 of the polynomials, px is equal to 2x square minus 3x plus 7a, then find the value of a. x వాల్యూ 2 ఇచ్చిండు, మనం ఏ వాల్యూ కనుక్కోవాలి. x వాల్యూ 2 ఇచ్చింది కాబట్టి x ప్లస్లో 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే p of 2 is equal to 2 into 2 whole square minus 3 into 2 plus 7a is equal to
2 into 2 whole square ని 2 times రాస్తే 2 into 2 is equal to 2 జా 4. ఈ 2 ఈ 4 మల్టిపుల్ చేస్తే 2 4 జా 8. 8 minus into plus is equal to minus 3 2 జా 6 plus 7a is equal to ఇది పాజిటివ్ ఉంది ఇది నెగిటివ్ ఉంది 8 లెక్క 6 సబ్ట్రాక్షన్ చేస్తే 2 ప్లస్ 7a. ఈ 2ని ఇతరులకు పంపిస్తే లెఫ్ట్ సైడ్ పంపిస్తే -2 7a -2 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి 7ని ఇతరులకు పంపిస్తే బై 7 అవుతుంది. ఏ వాల్యూ -2/7. Sixth problem. If 0 and 1 are the zeros of the polynomial, f of x is equal to 2x cube minus 3x square plus ax plus b, then find the values of a and b. x place లో 0 1 సబ్స్టిట్యూషన్ చేసి a and b వాల్యూ కనుక్కోవాలి. f of x place లో 0 ని సబ్స్టిట్యూషన్ చేస్తే f of 0 is equal to 2 into 0 whole cube minus 3 into 0 whole square plus a into 0 plus b is equal to 0ని 3 times మల్టిపుల్ చేస్తే 0 వస్తుంది 2 into 0 0 మైనస్ 0ని 2 times మల్టిపుల్ చేస్తే 0 వస్తుంది 3 into 0 0 ప్లస్ a into 0 0 ప్లస్ b. 3 జీరోలు ఉన్నాయి కాబట్టి 0 ప్లస్ b అవుతుంది. 0ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే 0 ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి 0 is equal to b. b is equal to 0. f of x ప్లేస్లో 1ని సబ్స్టిట్యూషన్ చేస్తే f of 1 is equal to 2 into 1 whole cube minus 3 into 1 whole square plus a into 1 plus b. 1ని 3 times మల్టిపుల్ చేస్తే 1 వస్తుంది 2 1 జా 2. 1ని 2 times మల్టిపుల్ చేస్తే 1 వస్తుంది 3 1 జా 3 మైనస్ 3 ప్లస్ a into 1 a. b అంటే మనకు వాల్యూ 0 వచ్చింది కాబట్టి 0. -3 లెక్కెళ్ళి 2 సబ్ట్రాక్షన్ చేస్తే -1 ప్లస్ a. -1ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే +1 వస్తుంది. a is equal to 1, b is equal to 0.